హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అల్లరి కుటుంబం. సో, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. సో, ఈరోజు వీడియో వచ్చేసి నా పాపకి ఇప్పటివరకి నేను ఏమేమి స్టిచ్ చేపిచ్చానో అవన్నీ మీకు చూపించబోతున్నాననమాట. సో, ఇది ఒక్క వీడియోలోనే నేను చూపించలేను కాబట్టి పార్ట్ 1, పార్ట్ 2గా చూపించబోతున్నాను. సో, మా పాపకొచ్చేసి నేను అన్నప్రాసనం రోజు ఫస్ట్ టైమ్ స్టిచ్ చేపియడం జరిగిందండి. సో, ఆ రోజే మేము నామకరణం కూడా చేసామనమాట. 2 అట్ ఏ టైమ్ అయిపోతుంది కదా అనేసి అప్పటి వరకు మేమైతే పేరు సెలెక్ట్ చేసాం కానీ ఆహ్, పేరుతో అయితే మేము పిలవలేదనమాట. సో, అందుకని అదే రోజున పూజారిని పిలిపించి ఇంట్లోనే మేము నామకరణం అండ్ అన్నప్రాసనం చేశాము. ఆ ఫోటోస్ కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను ఈ వీడియో ద్వారా. సో, మా పాపకొచ్చేసి 2 డ్రెసెస్ నేను స్టిచ్ చేపిచ్చాను. ఒకటొచ్చేసి డార్క్ కలర్ అండ్ దట్ టూ నేను ట్రెడిషనల్ కలర్ తీసుకున్నానండి. అదొచ్చేసి ఇది చూస్తున్నారా? యెల్లో విత్ ఆహ్, ఏమంటారు దీన్ని ఎగ్జాక్ట్ కలర్ తెలీదు కానీ గ్రీన్ విత్ బ్లూ మిక్స్ అయిన కలర్ అండి. సో, చిన్న చిన్న బుటాస్‌తో వచ్చింది చూస్తున్నారా? అండ్ ఇదొచ్చేసి స్మాల్ స్మాల్ ఫ్లవర్స్ వచ్చాయి అక్కడక్కడ. సో, ఈ క్లాత్‌ని ఏమంటారో నాకు ఎగ్జాక్ట్‌గా తెలీదు కానీ, బట్ ఈ క్లాత్ నాకు బాగా నచ్చింది చూడగానే. సో, అందుకనేసి ఇది మీటర్ ఐ థింక్ నాకు 400 పడిందండి. 400 ఇదొచ్చేసి అరౌండ్ 300 పడింది హాఫ్ మీటరే బ్లౌజ్ పార్ట్. అండ్ దీని పార్ట్ వచ్చేసి 1 ½ మీటర్ తీసుకున్నాననమాట. సో, నాకు అరౌండ్ 700 పడింది. యాక్చువల్లీ వాళ్ళన్నారు 1 మీటరే ఎక్కువ చిన్న పాప కదా! 6 మంత్స్ పాప అని. బట్ స్టిల్ ఎక్కడో ఫస్ట్ టైమ్ కదా! డౌటొచ్చి ఇంకా 1 ½ మీటర్ వేస్ట్ అయినా పర్లేదు అనేసి ఇది తీసుకున్నాను. సో, టోటల్‌గా నాకు స్టిచ్చింగ్ అంతా కలిపి కూడా అరౌండ్ 1500 స్టిచ్చింగ్ ప్లస్ క్లాత్ 2 అయిపోయాయి. సో, నేను చెప్పినట్టే వాళ్ళు కూడా చాలా నీట్‌గా స్టిచ్ చేసిచ్చారనమాట. చెప్పాను కదా! మా పాపకి ఏది కావాలన్నా నేను ఫస్టే డిసైడ్ అయితాననమాట. సో, ఇలా వచ్చిందనమాట. వీ నెక్ పెట్టించాను చిన్నగా. కనిపిస్తుందా? సో, వీ నెక్ పెట్టించి నెక్ దగ్గర బ్యాక్ సైడ్ థ్రెడ్స్ కట్టడానికి పెట్టించాను. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి చిన్నగా బో పెట్టించానండి. విత్ ఉక్సులు పెట్టించాను. చూస్తున్నారా? చిన్న బో పెట్టారు. చాలా క్యూట్‌గా ఉండింది వేసినప్పుడు మాత్రం. అందరూ చెప్పారు, "ఈ డ్రెస్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది" అనేసి. ఇది బ్లౌజ్ అండ్ ఇది వచ్చేసి తనకి కింద పార్ట్ అన్నమాట. దీనికి క్యాన్ కూడా ఏపిచ్చాను. అందరన్నారు, "అంత బరువు ఎలా మోస్తుంది" అనేసి. ఎందుకో బుట్టలాగా ఉంటుంది కదా! అనేసి ఫస్ట్ టైమ్ చాలా క్యూరియాసిటీ ఉంటుంది కదా! అందుకనేసి క్యాన్ కూడా వేపిచ్చాను. ఇప్పుడైతే నేను క్యాన్ కూడా రిమూవ్ చేశాను. అండ్ అక్క కింద పార్ట్ కూడా చాలా నీట్‌గా కాటనేసిందనమాట. నేను చెప్పలేదు. బట్ స్టిల్ తను కాటనేసింది. సో, దానివల్ల ఎంత సేపైనా తను ఇరిటేషన్ లేకుండా ఉందనమాట. సో, చిన్న పిల్లలకి ఎవ్వరికైనా కానివ్వండి, కాటన్ ఏపిచ్చారంటే సో దట్ వాళ్ళు కూడా ఇరిటేషన్ లేకుండా చాలా సేపు ఉంచుకుంటారు. అదే కానీ నార్మల్ క్లాత్ అంటే నో ఏమంటారు సాటిన్ క్లాత్ కానీ, ఇంకొకటి వేపిచ్చారంటే వాళ్ళకి ఇరిటేషన్ అయితుంది. ఎందుకంటే వాళ్ళకి ఏదో అంటుకున్నట్లు మనకే ఇరిటేషన్ అయితుంది. అలాంటిది చిన్న పిల్లలకి చాలా ఇరిటేషన్ అయితుంది. దట్ టూ వాళ్ళకి మాటలు రావు. సో, వాళ్ళెలా చెప్పగలరు చెప్పండి? సో, అందుకనేసి నేను నా పాప విషయంలో మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉంటాను. సో, ఇది అన్నమాట మా పాప ఫస్ట్ డ్రెస్. పుట్టిన తర్వాత నేను చేపించిన ఫస్ట్ డ్రెస్. సో, సెకండ్ వన్ వచ్చేసి ఇదనమాట. సో, లైట్ కలర్ తీసుకున్నాను నామకరణానికి. సేమ్ డే కానీ కొంచెం గ్యాప్ ఇచ్చి చేశాం గానీ, తనకి రెస్ట్ కావాలి అనేసి. పూజారి కూడా అంతే ఓపికగా కూడా చేశాడనమాట మాకు. అంటే తెలిసిన పూజారి కాబట్టి. సో, ఇది అన్నమాట తన బ్లౌజ్. ఆర్గన్జాలో తీసుకున్నాను. ఇది కూడా ఏమి అంత రఫ్‌గా లేదండి. చాలా స్మూత్‌గా ఉంది. చూస్తున్నారు కదా! దీనికి చిన్న చిన్న డిజైనర్ వర్క్ కూడా ఇచ్చారు. చిన్నగా ఇదైతే నాకు కొంచెం కాస్టే పడిందండి. మీటర్ వచ్చేసి 1600 పడింది. బట్ నాకు హాఫ్ మీటరే కాబట్టి సో, 800 పడింది నాకు ఇది. సో, ఇది బ్లౌజ్ అన్నమాట. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా చూస్తున్నారు గదా! అండ్ ఇదొచ్చేసి స్కర్ట్ మోడల్ అండ్ కింద అంబ్రెల్లా కటింగ్ పెట్టించాము. చూస్తున్నారు కదా! సో, ఇది కూడా వేసినప్పుడు చాలా అంటే చాలా క్యూట్‌గా ఉంది. ఇది వచ్చేసి మా పాప సెకండ్ డ్రెస్ అన్నప్రాసనం రోజు. సో, ఇవి 2 డ్రెసెస్ వచ్చేసి మా పాపకి అన్నప్రాసనానికి ఒకటి అండ్ నామకరణానికి ఒకటి వేశాను. సో, అందరూ కూడా చాలా క్యూట్‌గా ఉంది అన్నారు. సో, మీకు కూడా ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో చెప్పండి. అండ్ ఇవి 2 అన్నమాట.
సో ఇది వచ్చేసి మా పాప థర్డ్ డ్రెస్. ఏంటి ఇంత లాంగ్ గా ఉంది అనుకుంటున్నారా? సో నేను అన్ని మిక్స్ చేసి చూపిస్తున్నానండి. అంటే ఈ మంత్ లోనే ఇది కుట్టించాలని మనకి గుర్తుండదు కదా. సో అందుకనేసి అన్ని మిక్స్ చేసి చూపిస్తున్నాను. అదే చెప్పాను కదా, పార్ట్ 1 పార్ట్ 2 గా చూపిస్తున్నాను వీడియోస్ కూడా. సో ఇది వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ లో అక్కడక్కడ మీరు చూసారంటే దగ్గరగా సిల్వర్ మిక్స్ అయిందనమాట. సిల్వర్ విత్ గోల్డ్ మిక్స్ అయింది. మనకి చాలా వరకి ఏదో గోల్డ్ దొరుకుతుంది ఈ క్లాత్ లో, లేదంటే సిల్వర్ మిక్స్ అయింది దొరుకుతుంది. బట్ 2 కాంబినేషన్ లో నాకు దొరికిందనమాట. నేను ఇది వచ్చేసి చిక్పేటలో కొన్నాను అనమాట. బెంగళూరు చిక్పేట చాలా ఫేమస్ క్లాతింగ్ కి. సో ఇది వచ్చేసి ఐ థింక్ రాజా మార్కెట్ లో తీసుకున్నాను. మీటర్ ఐ థింక్ 300 సంథింగ్ పడింది. సో అది కూడా చాలా స్మూత్ గా ఉందండి. రఫ్ గా అయితే లేదు. ఏది తగులుకున్న బయటికి పోగులు వస్తాయని గాని ఏమీ లేదు దీంట్లో. చూసారంటే మీకు దగ్గరగా కూడా చూపిస్తాను. అది స్మూత్ గా ఉందా, రఫ్ గా ఉందా చూడండి ఒకసారి. అండ్ నేను ఎలా స్టిచ్ చేయించానంటే దీన్ని నెక్ పెట్టించానండి ముందర మాత్రం. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి యూ షేప్ పెట్టించేసి అండ్ ఇక్కడ ఏమంటారు ఉక్సులు పెట్టించాను. అండ్ హ్యాండ్స్ కి వచ్చేసి చిన్నగా చూసారంటే బుట్టల్లాగా పెట్టించాను. సో ఇది సింపుల్ గా కుట్టించాను. సో దట్ ఏమంటారు ఎనీ టైం అంటే ఏదైనా చిన్న చిన్న ఫెస్టివల్ కి వేసేలాగా నేను స్టిచ్ చేపిస్తాను. గ్రాండ్ గా అయితే అంటే చిన్న చిన్న ఫెస్టివల్ కి వేయలేం కదండి. ఓన్లీ ఆ స్పెషల్ డే రోజు వేస్తాము, పక్కన పడేస్తాను. అందుకని నేను అన్ని ఆలోచించుకొని సింపుల్ గానే ప్రిఫర్ చేస్తాను. సో ఇది అన్నమాట తన బ్లౌజ్. అండ్ ఎప్పటి నుంచో నేను పింక్ కలరే అనుకుంటూ ఉన్నాను, ఒకటైనా పింక్ కలర్ ఉండాలి అనేసి. సో అలాగా ఇది కంప్లీట్ గా పింక్ కలర్ డిజైన్ చేయించాను. అండ్ ఇది వచ్చేసి నేను కొంచెం ఎక్కువే తీసుకొని, పన్నా ఎక్కువ వస్తుంది కాబట్టి, అంటే కింద క్యాన్ ఏపీకున్నా కానీ ఎక్కువ బుట్టలాగా వస్తుంది అనేసి కొంచెం తనకి 2 మీటర్స్ అయినా 2.5 మీటర్ ఎక్కువ తీసుకొని కుట్టియడం జరిగింది. సో చూసారంటే కింద వచ్చేసి కట్ వర్క్ ఇచ్చాను. చూసారా? దీనికి కూడా నేను పిక్చర్స్ యాడ్ చేస్తాను. అండ్ మిడిల్ లో చూసారంటే ఇదంతా కల్లి మోడల్ పెట్టించాను. అందరికి తెలిసే ఉంటుంది కదా కల్లి మోడల్. సో దానివల్ల దీని లుక్ చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో వేసుకున్నప్పుడు కూడా చాలా క్యూట్ ఉండే తను. సో ఇది వచ్చేసి థర్డ్ డ్రెస్ మా పాపది. ఇది వచ్చేసి మా పాప ఫోర్త్ డ్రెస్ అండి. సో ఇది చూసారంటే కింద వచ్చేసి ప్లెయిన్ గా వచ్చింది. అండ్ పైన వచ్చేసి కొంచెం డిజైన్ తీసుకున్నాను అనమాట. డిజైన్ అంటే నెట్టెడ్ ఫ్యాబ్రిక్ లో తీసుకొని స్టిచ్ చేయించాను. దట్ ఫుల్ హ్యాండ్స్ స్టిచ్ చేయించాను. చూసారా? అండ్ దీనికి వచ్చేసి కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ చూసారా? చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి. అంటే ఓవర్ వర్క్ లేదండి. అండ్ ఇది రఫ్ గా కూడా లేదు. మీరు చూసారంటే చాలా స్మూత్ గా ఉంది. ఓన్లీ థ్రెడ్ కాబట్టి సో రఫ్ గా గుచ్చుకోవడం కానీ అలాంటిది ఏమీ ఉండదండి. సో ఇది ముందర పార్ట్ నెక్ వచ్చేసి ఇక్కడ అంతా నెట్టెడ్, ఇక్కడ ఏం క్లాతింగ్ లేదు. సో దట్ ఇది ఒక స్టైల్ గా కనిపిస్తుందని ఇలా వేపించాను. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి అంతా కవర్ అయిపోయింది. సో జిప్ పెట్టించాను అనమాట. అండ్ తనకి కొంచెం లూజ్ గానే స్టిచ్ చేయించానండి. సో దట్ ఇన్ ఫ్యూచర్ మళ్ళీ యూజ్ చేసుకోవాలన్నా, వన్ టైం యూజ్ చేసి పక్కన పడేయలేం కదా అని కొంచెం లూజ్ గా పెట్టించేసి అట్లే థ్రెడ్స్ పెట్టించాను. సో దట్ టై చేసుకోవచ్చు కొంచెం టైట్ గా అనేసి. లూజ్ గా ఉన్నా కానీ తను వేసుకోదన్నమాట, పర్ఫెక్ట్ గా ఉండాలి. అందుకనేసి ఆ ఇలా థ్రెడ్స్ పెట్టించాను అనమాట బ్యాక్ సైడ్. ఇది వచ్చేసి మా పాప ఫోర్త్ డ్రెస్. ఇది వచ్చేసి మా పాప ఫిఫ్త్ డ్రెస్ అండి. ఇది వచ్చేసి 2 in 1 గా నేను స్టిచ్ చేయించాను. ఒకటి ఫ్రాక్ లాగా సింపుల్ గా వేసుకోవడానికి స్టిచ్ చేయించాను. సాటిన్ క్లాత్ అన్నమాట ఇది. చూసారంటే సింపుల్ గా ప్లెయిన్ గా ఉందండి. కింద అంబ్రిల్లా లాగా కుట్టించాను. చెప్పాను కదా, నేను ఎక్కువ ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని ఎక్కువ పన్నా వచ్చేలాగా కుట్టిస్తాను. సో దట్ తను బొమ్మలాగా కనిపిస్తుంది. క్యాన్ కూడా నెసెసిటీ ఉండదు. కొంచెం క్లాత్ ఎక్కువ తీసుకొని స్టిచ్ చేపిస్తే ఇది సింపుల్ గా ఇలా కుట్టించాను. అండ్ నెక్ పార్ట్ వచ్చేసి నెక్ అంటారో ఎలా అంటారో నాకు తెలీదు. బట్ మీకు పిక్చర్స్ అయితే ప్రతి ఒక్క డ్రెస్ యాడ్ చేస్తాను. సో దట్ ఎలా కనిపిస్తుంది వేసినప్పుడు అనేది మీకు తెలుస్తుంది. అండ్ ఇది వచ్చేసి దీని మీద చిన్న కోట్ లా కుట్టించాను. ఈ లైట్ పేస్టల్ కలర్స్, పిస్తా కలర్ అంటారు కదా, సో అది జస్ట్ ఇది కూడా స్లీవ్లెస్ కుట్టించానండి. అండ్ కింద పార్ట్ వచ్చేసి కట్ వర్క్ చేపించాను. సో ఈ రెండింటి కాంబినేషన్ కూడా
నాకు చాలా నచ్చింది. అండ్ ఎప్పుడు రొటీన్‌గా కాకుండా ఇట్లా పేస్టల్ కలర్స్ కూడా ట్రై చేశాననమాట తన మీద. సో, ఇది వచ్చేసి ఫిఫ్త్ డ్రెస్. ఇదొచ్చేసి నెక్స్ట్ డ్రెస్ అన్నమాట. ఇది నా కజిన్ మ్యారేజ్‌కి నేను స్టిచ్ చేపిచ్చాను. మ్యారేజ్ అంటే నలుగప్పుడు వేసుకుంటది కదా అనేసి స్టిచ్ చేపిచ్చాను. యెల్లో కాంబినేషన్ కొంచెం అంటే యెల్లోనే కాదు మల్టీ కలర్ అన్నమాట చూసారంటే. ఇది వచ్చేసి నాకు మీటర్ 1800 పడిందండి. అండ్ 1800 పడినా బావుందిలే అనుకున్నా. తీసుకొని ఇంటికొచ్చి స్టిచ్ చేపిచ్చిన తర్వాత అనిపిచ్చింది ఎందుకు తీసుకున్నానా అని. ఎందుకంటే అంత పెట్టాను కదండీ! చూడండి కరెక్ట్‌గా పోగులన్నీ బయటకొస్తా ఉన్నాయి ఇట్లా. చూసుకోండి మీరెప్పుడైనా క్లాతింగ్ తీసుకునేటప్పుడు ఇలా పోగులన్నీ బయటికి వస్తూ ఉంటే మాత్రం ప్రిఫర్ చేయొద్దు. ఎందుకంటే అంత కాస్ట్ పెడుతున్నాం. సో, ఇట్లా వేస్ట్‌గా బయటికంతా పోగులొస్తున్నాయంటే ఎందుకు పెట్టాంరా 1800 రూపీస్ అనిపిస్తది. నాకు చాలా సార్లు దీన్ని చూసినప్పుడల్లా అనిపించిందనమాట. ఇంత కాస్ట్ పెట్టి అబ్బా! ఇవన్నీ బయటకొస్తున్నాయి కదా! అనిపించింది. సో, అందుకనే ఎక్కువ టైమ్స్ అయితే ఇది వేయలేదు. ఒక్కసారి ఫోటో షూట్‌కేసాను. అండ్ తన పెళ్ళికేసాను. 2 టైమ్సే వాడాను ఇంత కాస్ట్ పెట్టి కూడా. సో, ఇదే అన్నమాట. అండ్ ఇది ఎలా స్టిచ్ చేపిచ్చానంటే ఫుల్ హ్యాండ్స్ పెట్టించాను. అండ్ ఇక్కడ రౌండ్ నెక్ వచ్చేటట్టు బ్యాక్ సైడ్ రౌండ్ నెక్ వచ్చేటట్టు పెట్టించాను. అండ్ ముందరొచ్చేసి బోట్ నెక్. అంటే వేస్తే బావుంది కానీ, ఇది నాకు సాటిస్ఫాక్షన్ అనిపియలేదనమాట. అంత కాస్ట్ పెట్టి. అండ్ ఇదొచ్చేసి స్కర్ట్ లాగా కుట్టించాను. అండ్ ఇక్కడ చూసారంటే పర్పుల్ తన ఫేవరెట్ కలర్ అన్నమాట. అండ్ ఇది కూడా సాటిన్ క్లాత్ బట్ ఏమంటారు ఇలా ఇలా కర్వ్ లాగా డిజైన్ వచ్చింది. డాట్స్ చూసారంటే. అండ్ దీంట్లో నేను నెగెటివ్‌గా ఏం చేశానంటే ఇంకొకటి క్యాన్ ఏపిచ్చాను. చెప్పాను గదా! క్యాన్ ఏపిస్తే వాళ్ళు కంఫర్టబుల్‌గా ఉండరు అనేసి. ఆ రోజు కూడా తిను అస్సలు కంఫర్టబుల్‌గా లేదు. ఏదో వచ్చింది. ఒక చోట ఉన్నింది అంతే. సో, నాకు తెలిసినంత వరకి క్లాత్ ఎక్కువ పర్చేస్ చేసి, ఎక్కువ పన్నా వచ్చేటట్టు కుట్టియండి. సో దట్ వాళ్ళే బుట్ట బొమ్మలాగా కనిపిస్తారు వాళ్ళు తిరుగుతూ ఉంటే. అదే క్యాన్ వేశారండి ఒకే చోటుంటారు. ఎక్కడికి కదలరు. సో, ఇది నా సజెషన్ క్యాన్ గురించయితే. పెద్దవాళ్ళైతే ఓకే ఫైన్. బట్ చిన్న పిల్లలకి మాత్రం లోపల కాటన్ వేపియండి. క్యాన్ మాత్రం వేపియొద్దు. ఇది నా సజెషన్. నా ఎక్స్‌పీరియన్స్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. తప్పుగా అయితే తీసుకోవద్దు. నా ఎక్స్‌పీరియన్స్ ప్రకారం మీకు చెప్తున్నాను. అండ్ ఇదొచ్చేసి మా పాప నెక్స్ట్ డ్రెస్ అన్నమాట. సో, ఇది కూడా నేను కొంచెం డార్క్ కలర్ పైనొచ్చేసి లైట్ కలర్ తీసుకున్నాను. సో, ఇది కంప్లీట్‌గా కాఫీ కలర్ అన్నమాట. సో, దీనిపైన చిన్న చిన్న బుటాస్ కూడా వచ్చాయి. బుటాస్ కాదు స్మాల్ వర్క్ వచ్చింది. చూసారంటే ఇది రఫ్‌గా కూడా లేదు. చాలా స్మూత్‌గా ఉంది. ఎందుకంటే ఓన్లీ థ్రెడ్ వర్క్ ఇచ్చారన్నమాట. ఎక్స్‌ట్రా ప ఏమంటారు పూసల్లాగా అలా ఏమి ఇవ్వలేదు. సో, ఓన్లీ థ్రెడ్ వర్క్ ఇచ్చారు కాబట్టి చాలా నీట్‌గా ఉంది. ఇక్కడ చూసారంటే 2 ఇన్ 1గా చెప్పాను కదా! మా పాప డ్రెసెస్ అన్ని 2 ఇన్ 1గా స్టిచ్ చేపిస్తాను అని. సో, ఇక్కడొచ్చేసి వీ నెక్ పెట్టించాను. వీ నెక్ అండ్ స్లీవ్‌లెస్. ఆల్‌మోస్ట్ మా పాప డ్రెసెస్‌కి ఇట్లే పెట్టించుంటాను ఫ్రాక్ వరకి. అండ్ పైన కోట్ మాత్రమే డిజైన్ చేంజ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే తను సమ్మర్ టైమ్‌లో కూడా కొంచెం ఫ్రీగా ఉండొచ్చు అనే ఉద్దేశ్యంతో ఇలా స్టిచ్ చేపిస్తాననమాట. ఇంకా నేను థిన్‌గా పెట్టియొచ్చు. బట్ చాలా ఆక్వర్డ్‌గా ఉంటుంది అనేసి ఆహ్, ఇలా పెట్టించాననమాట. ఇలా కొంచెం లావుగానే పెట్టించాను. అండ్ పైన కోట్ వచ్చేసి ఇలా అన్నమాట. ఎల్బో హ్యాండ్స్ పెట్టిచ్చేసి ఫుల్ హ్యాండ్స్ దగ్గర కట్ వర్క్ చేపిచ్చాను. అండ్ నెక్ దగ్గర కూడా మీరు చూసారంటే ఈ పార్ట్ ఫుల్ నేను కట్ వర్కే పెట్టించాను. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి కంప్లీట్ క్లోజ్డ్ అన్నమాట. ఇలా పెట్టించాను. అండ్ ప్రతి ఒక్క చోట చూసారంటే పైపింగ్ చాలా నీట్‌గా ఉంటుందండి తన దగ్గర. సో, అందుకని ఆల్‌మోస్ట్ తన దగ్గరే నా పాప డ్రెసెస్ అన్ని ఆల్‌మోస్ట్ స్టిచ్ చేపిస్తాను. ఇది ఒక డ్రెస్ అన్నమాట. ఇదొచ్చేసి మా పాప నెక్స్ట్ డ్రెస్. ఇది నేనెలా స్టిచ్ చేపిచ్చానంటే, మా పాపకి క్రాప్ టాప్ అండ్ స్కర్ట్ స్టిచ్ చేపిస్తే స్కర్ట్ అనేది జారుతూ ఉందన్నమాట నడిచేటప్పుడు. అందుకని నేనేం చేశానంటే, ఇది స్కర్ట్ ప్లస్ క్రాప్ టాప్ 2 కలిపి అటాచ్ చేపిచ్చానన్నమాట. అటాచ్ చేపిచ్చి స్టిచ్ చేపిచ్చాను. సో, దానివల్ల జారకుండా ఉంటుంది గదా! అనేసి దాని మీదకి
కోట్ కూడా స్టిచ్ చేపించానండి. చూసారంటే ఇది కోట్ అన్నమాట. ఫుల్ హ్యాండ్స్ పెట్టించి లాంగ్ కోట్ కుట్టించాను. చూసారా? అండ్ కింద వచ్చిన వర్క్‌ని తీసుకొనొచ్చి కోట్‌కి ముందల పార్ట్ ఏపిచ్చాను. సో, దానివల్ల కొంచెం ఎక్కువ క్లాతింగే పడుతుంది. ఎందుకంటే స్టిచ్ చేపిచ్చేటప్పుడు ఇలా స్టిచ్ చేపియాలంటే కోట్ కొంచెం క్లాత్ అయితే వేస్ట్ అయితుందని. సో, ఈ డ్రెస్‌లో నేను చేసిన మిస్టేక్ ఏంటో చెప్పనా? ఇక్కడ చూసారా? 2 అటాచ్ చేపిచ్చి స్టిచ్ చేపిచ్చాను కాబట్టి క్రాప్ టాప్ విత్ స్కర్ట్. ఈ ఎడ్జెస్ చూసారంటే మీకు కనిపిస్తూ ఉంటుంది. ఎడ్జెస్ చూసారంటే చాలా షార్ప్‌గా ఉన్నాయి. దానివల్ల తను చాలా సేపు ఉంచుకోలేకపోతుంది. సో, అవి నేను చేసిన మిస్టేక్. అలాంటి మిస్టేక్స్ అయితే మీరు చేయొద్దు. నేను చేసిన మిస్టేక్ కూడా మీతో షేర్ చేసుకుంటూనే ఉంటాను. ఎందుకంటే నేను స్టిచ్ చేపిస్తూనే ఉంటానండి. 1 కాదు, 2 కాదు. చాలానే స్టిచ్ చేపిచ్చాను. అందుకని పార్ట్ 1, పార్ట్ 2గా నేను వీడియో అనేది డివైడ్ చేశాననమాట. సో, ఇది మా పాప డ్రెసెస్ అనమాట ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో, మా పాప డ్రెసెస్ కానీ మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ బెల్ ఐకాన్‌ని కూడా క్లిక్ చేయండి. సో దట్ మీకు నోటిఫికేషన్స్ అన్నీ వస్తూ ఉంటాయి. థాంక్ యూ సో మచ్. ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి, లైక్ చేసిన వాళ్ళకి అండ్ ఇలాగనే నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటారనుకుంటున్నాను ఇన్ ఫ్యూచర్ కూడా. థాంక్ యూ సో మచ్.